ముద్దుగా చేస్తామని కాంగ్రెస్ సొల్లు చెల్ అదంతా ఉత్తముచ్చటే. మూసి చుట్టుముట్టున్న భూములను కబ్జా పెట్టేందుకే ఇదంతా ఉపాయమని కారుపాటోళ్ళు. కట్టెల పుల్లిరికే పుల్లల కట్టిరికే అన్నట్లే నడిమిట్ల పువ్వు పాటోళ్ళు కొంత. ఓ 7-8 నెలల సంధి మూసి ముచ్చట మీద తాపకోపాలి జవడం అయితేనే ఉన్నది తెలంగాణలో. ఈ నడుమ జడ మర్చిపోయినట్టయిందనుకుంటే ఇవాళ మల్లోపాలి మూసి పంచాయతీ ముంగటేసుకున్నాడు రామన్న. వారేవా మూసీ నది మీద మల్లో పంచాయతీ ముంగటేసుకుంటూ కార్పార్టీ ముఖ్య లీడరు రామన్న. మూసీ ముద్దుగా చేసేటి పనులు ఎట్టెట్టయితున్నాయో అరుచుకునేందుకు నాగోళ్ళున్న మూసీ కాలువ కడిగిపోయిండు పొద్దుగాల. మూసీ నదిని ముద్దుగా చేసేందుకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కాలువకు పక్క పొంచి ఉండేటి ఇండ్లను ఖాళీ చేపించేటి పని పెట్టుకుంటే అట్టెట్ట ఇండ్లు ఖాళీ చేపిస్తారని కార్పార్టీ వాళ్ళు కయ్యం లేపబట్టిరి. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసీని అన్నాడు. మేం పరిశాన్ అయినాం. మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీల ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్ని చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే చెప్తా ఉన్నారు. మామూలుగానైతే మూసీ నదిని ముద్దుగా చేసేందుకు 16,000 కోట్ల రూపాయలే అవుతాయట. కానీ 1,50,000 కోట్ల రూపాయలు దేనికనేది రామన్న అడుగుతున్న మాట. అంతేకాదు ఓ కాంచి మూసీ నదికి పక్క పొంటి ఉన్న ఇండ్ల ముచ్చట మాట్లాడుకుంటూనే మూలగొట్టిన ఇండ్ల ముచ్చట కూడా ముందటేసుకొని పొట్టు సాపించిండు. 2.5 ఏళ్లు గడిచినా ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు ఒక్క ఇల్లు కట్టినావు హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు అని. ఇలా మేం కట్టిన ఇళ్లకు రంగులు మార్చి 3 రంగులు పూసి ఇది మాయి అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పి నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఇట్లా మూసీ కాలువ చుట్టూ తిరిగి అంత అరుచుకుంటే కాదు, నాగోళ్ళున్న మూసీ ప్లాంట్ కాడికి పోయి చూసిండు కూడా ఆడ పరిస్థితి ఏందని. 5.5 కిలోమీటర్ల పొడుగుతో ఒక్క ఇల్లు కూడా ముట్టుకోకుండా నున్నగా చేసిడట ఇంతకు మునుపు. ఇప్పుడు కూడా అట చేసే కాకపోయిందా అనేది రామన్న అంటున్న మాట. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మన మూసీ నదిలో మనం కూడా ప్రయోగాత్మకంగా ఒక 5-6 కిలోమీటర్లు సుందరీకరణ చేయాలని చెప్పి కేవలం 6 కోట్ల రూపాయలతో ఇప్పుడు మీరు చూసిన ఫుట్పాత్లు కానీ, అక్కడ ఓపెన్ జిమ్లు కానీ, అక్కడ మీరు కట్టిన ఫ్లాగ్ పోస్ట్ కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, అటువైపు ఇటువైపు 3 కిలోమీటర్లు, అవతల ఉప్పల్ నియోజకవర్గంలో 2.5 కిలోమీటర్లు కేవలం 6 కోట్ల రూపాయలతో సుందరీకరణ కూడా చేసి ఇవాళ 3-4 వేల మంది రోజు వాకింగ్ చేసే విధంగా దీన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. కార్పార్టీ వాళ్ళు ఇట్లా అంటుంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట ఇంకో తీరుగున్నది. గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి నదికి పక్క పోయింటి అక్కడి సర్కారు వాళ్ళు చేసినట్టే ముద్దుగా చేయాలని చూస్తున్నారట గవర్నమెంట్ వాళ్ళు. కానీ కావాలని కాళ్ళలో కట్టెబెట్టినట్టే చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ పట్టణం నడిమిట్లకేంచి మూసీ నది ఎట్టబోతుందో అప్పట్లో అహ్మదాబాద్ నడిమిట్లకేంచి సబర్మతి నది కూడా అట్టనే పోయేడుతుండే. చుట్టూ రేకుల ఇండ్లు లండు బొండు ఈడ మనతానున్న దానికంటే అధ్వానంగా ఉండేడుతుండే. దాన్ని అప్పట్లో మోదీ సార్ సీఎం ఉన్నప్పుడు ముద్దుగా చేసిండు ఈ తరీకల. ఇప్పుడు మనతాన మూసీ కాలువ చుట్టూ కూడా అట్టనే చేసి చూపెడతాం అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట. మరి ఏమవుతుందో ఏమో కానీ కాంగ్రెస్ వాళ్లకు కార్పార్టీ వాళ్లకు నడమ ఒడవని పంచాయతీ అయింది బౌండరీకి మూసీ కయ్యం.